నిమిషం. రెండో విషయం ఎంపీ ఎలక్షన్ల గురించి చెప్పారు. ఒక నిమిషం, ఎంపీ ఎలక్షన్ల గురించి చెప్పారు. ఇప్పటి వరకు అతి గతి లేదు. ఆరోపణ ఏమో అప్పటికప్పుడు చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. మీరు ఎస్ఐలు సస్పెండ్ చేశాం, సీఎల్ సస్పెండ్ చేశాం, ఐఏఎస్ సస్పెండ్ చేశాం అంటే అయ్యా ఇప్పటి వరకు అతి గతి ఉంది. ఆ కేసులో ఆరోపణ ఏమో చేసేశారు. ఇంతవరకు ఒక ఆధారం లేదు అంటే మీ నోటుకు వచ్చింది చెప్తే ప్రజలు నమ్మాలి. ఇది ఇది ప్రజాస్వామ్యం, ఇది మీ రాజ్యాంగం. భారతీయ జనతా పార్టీ బై ఎలక్షన్ జరిగింది ఎప్పుడు? బై ఎలక్షన్ జరిగింది ఎప్పుడు? ఇప్పటి వరకు చేర్చలేకపోతున్నారా? మీ చేతకంటారు అనుకోవాలా? అంటే ఆందోళన మాత్రం అప్పటికప్పుడు చేస్తారా? ఇప్పుడు జాబితా వీళ్ళది, తిరుపతి బై ఎలక్షన్ లో ఎవరిది? ఇప్పుడు వరకు కేసులు పెడతాము, సస్పెన్షన్ చేస్తాం తప్ప దాని మీద ఆధారం చూపిన ప్రజలకి. అంటే మీకు ఆరోపణ ప్రాధాన్యం కానీ ఆ కేసు సాక్ష్యాలు ప్రాధాన్యం కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఆరోపణలు చేసి వదిలేమని 40% ఓటు శాతం ఉన్న ప్రగల్భాలు పలికే వైసీపీ వాళ్ళు దేనికి భయం? చూసుకోండి మీ పార్టీలకే తెలుసు. అదే ఇప్పుడు అక్కడే కాదు మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇప్పుడు కాదు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, లేదా దొంగ ఓట్లతో గెలిచారు, ఇలాంటి రకరకాల ఆరోపణలు చేస్తున్నప్పుడు దీనికి ప్రక్షాళన జరుగుతుంటే ఎందుకు మళ్ళీ ఇష్యూ రేజ్ అవ్వడం? కృష్ణవేణి గారు, ప్రధానంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నప్పుడు నిజంగా అక్కడ నిష్పక్షపాతంగా జరుగుతోంది ప్రక్రియ అనేది ఎలాంటి పర్యవేక్షణ చూపిస్తుంది ప్రభుత్వం? సార్, వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేయడమే వాళ్ళకి అలవాటు కాబట్టి ఉన్నది లేనిది కూడా కల్పించి చెప్తూ ఉంటారు. నిజంగా ఆ యాప్ లో ఇలాగా కులగణం గురించి కానీ కులం గురించి కానీ లేదా వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారు అన్నది తెలుసుకునే అంత ఉందని నేను అనుకోవట్లేదు. కానీ గతంలో వీళ్ళు వాలంటీర్లు చేసినటువంటి ఒక పని కూడా చెప్తాను సార్. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేశారు, వీళ్ళు ఎవరికి కులం, తర్వాత ఎవరికి ఓటు అయిపోతున్నారు, అలాగే వీళ్ళకి ఇంట్లో ఒక వ్యక్తికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, లేకపోతే వేరే సంబంధాలు ఉన్నాయా, ఇలాంటి డేటా కూడా కలెక్ట్ చేసినటువంటి ఘనమైనటువంటి నీచమైనటువంటి చరిత్ర వైసీపీకి ఉంది. కాబట్టి ఇవాళ మా పార్టీల మీద బురదెత్తి పోసేటువంటి పరిస్థితి, అలాగే మా మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి. నిజంగా సర్ ప్రక్రియ అనేది ఎన్నికల కమిషన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి అది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది.